గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు డిసెంబర్ 6వ తేదీ మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రజాశక్తి పత్రిక పూర్వ సంపాదకులు ఎస్ వినయ్ కుమార్ గారు రచించిన భారత రాజ్యాంగం, బాబ్రీ మసీదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే శీర్షికను తెలుసుకుందాం. కాకతాళీయమో కాదో కానీ భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి రోజే కాషాయ పరివారం బాబ్రీ మసీదును కూల్చింది. భారత రాజ్యాంగమన్నా, చర్చి మసీదులన్నా వారికి కడుపుమంట. దేశ పౌరుల్లో పరమత ద్వేషభావాన్ని పెంచి అధికారంలోకి రావడం కోసం వారు బాబ్రీ మసీదును లక్ష్యం చేసుకున్నారు. ఇప్పుడు లౌకిక తత్వం, రాజకీయ ప్రజాస్వామ్యం ప్రబోధించే భారత రాజ్యాంగాన్ని, దాని విలువలను నీరుగార్చే పనిలో ఉన్నారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, పౌరులందరికీ వర్తించే చట్టం, ప్రజలందరికీ జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి విలువలకు పాడకడుతున్నారు. భారత రాజ్యాంగం మతంతో నిమిత్తం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా కల్పించింది. హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్లు కోరుకున్నదే బీజేపీ కూడా కోరుకుంటున్నది. భారతదేశం హిందువులదని, ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు తమ నివాసాన్ని కొనసాగించాలనుకుంటే రెండవ తరగతి పౌరుల్లా హిందువులకు లోబడి బతకాలని ఆ సంస్థల సిద్ధాంతం. వినాయక్ దామోదర్ సావర్కర్, మహాదేవ్ సదాశివరావు గోల్వాల్కర్ చాలా స్పష్టంగానే తమ రాతల్లో ఈ సిద్ధాంతాన్ని ప్రవచించారు. కానీ భారత రాజ్యాంగం ఆ వాదనను పట్టించుకోలేదు. పౌరులందరికీ ఒకే విలువ గల ఓటు హక్కునిచ్చింది. కుల మతాలతో నిమిత్తం లేకుండా మహిళలతో సహా భారత పౌరులందరికీ ఒకే రీతిగా చట్టాలు అమలవుతాయి. వారసత్వ చట్టాల్లో మాత్రం కొన్ని తేడాలు ఉన్నాయి. భారతీయులందరూ ఒక జాతి కాదంటూ రెండు జాతుల సిద్ధాంతాన్ని మొట్టమొదట ప్రతిపాదించింది సావర్కర్. బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకుని అండమాన్ జైలు నుండి విడుదలైన సావర్కర్ బ్రిటిష్ పాలకులకు ఇచ్చిన మాట ప్రకారం స్వతంత్ర పోరాటం నుండి దూరంగా ఉన్నారు. హిందూ మహాసభకు అధ్యక్షుడయ్యాడు. భారతదేశంలో హిందూ, ముస్లిం రెండు జాతులున్నాయని సిద్ధాంతరీకరించారు. ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా ఆ తరువాత అదే వాదనను అందుకున్నారు. ఫలితం భారతదేశ విభజన. విభజించు పాలించు విధానాన్ని వర్తింపచేసిన బ్రిటిష్ వలస పాలకులకు కావలసింది అదే కాగా ఆర్ఎస్ఎస్, దాని పరివారం విభజన పాపాన్ని మొదట మహాత్మా గాంధీ నెత్తికి చుట్టారు. ఇప్పుడు నెహ్రూ నెత్తికి చుడుతున్నారు. మహాత్ముడిపై గౌరవం ఒలకబోస్తూనే స్వాతంత్రోద్యమంలోకి విశాల ప్రజానికాన్ని సమీకరించిన ఆయన కృషిపై దుప్పటి కప్పి ఆయనను స్వచ్ఛతకు పరిమితం చేశారు. పనిలో పనిగా స్వచ్ఛ భారత్ పేర 0.5% పన్నును జీఎస్టీకి చేర్చారు. రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ అధ్యక్షుడే అయినా అనేక రకాలైన సాంప్రదాయవాదులతో కూడింది మన రాజ్యాంగ సభ. ఆ సభలో కొందరు పెద్దలకు హిందూ మహాసభకు ఉండే ఛాందస, ఒంటెత్తు భావనలు ఉన్నాయి. అయినప్పటికీ స్వాతంత్రోద్యమం, వాటి విలువలపై ఆధారపడి భారత రాజ్యాంగ నిర్మాణం జరిగింది. కానీ భారత రాజ్యాంగం మనది కాదు, మువ్వన్నెల జెండా మనది కాదు. భారత రాజ్యాంగం ఒక అతుకుల బొంత. పశ్చిమ దేశాల నుండి కొంత, ఇక్కడ కొంత తెచ్చి జోడించారు. అది భారత్కు పనికిరాదు అంటూ కాషాయ దళాలు ఈసడిస్తుంటాయి. మువ్వన్నెల జెండా కూడా పశ్చిమ దేశాల తరహాలో ఉంది. మన జెండా కాషాయ రంగులో, మధ్యలో ఒక చీలికతో ఉండాలని వాదిస్తుంటారు. చిత్పావన్ బ్రాహ్మణులైన పీష్వా పాలకుల కాషాయ జెండానే మన జాతీయ జెండాగా ఉండాలని వారి అభిమతం. కులమతాలతో నిమిత్తం లేకుండా ఒక నేరానికి ఒకే శిక్ష విధించాలని చెప్పే మన చట్టాలు సహజంగానే వారికి జీర్ణం కానివి.
వర్ణం ప్రకారం శిక్షలు, హక్కులు, ఆస్తులు ఉండాలని మనుస్మృతి చెబుతుంది. అందుకనే అంబేద్కర్ మహర్ పోరాటం సందర్భంగా మనుస్మృతిని తగులబెట్టారు. అటువంటి మనుస్మృతి సాంప్రదాయవాదులకు శిరోధార్యం. మనుస్మృతిని తగలబెడితే వారు విలవిలలాడతారు. ఫ్యూడల్ ప్రభువుల ప్రాపకంతో, వారి పాత్రతో మతతత్వ పార్టీలైన హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, ముస్లిం లీగ్ పుట్టుకొచ్చాయి. కనుక వాటికి ఇప్పటికీ ఫ్యూడల్ విలువల పట్ల మోజే. ఆ విలువలు కష్టజీవులనే కాదు, మహిళలను అణిచి ఉంచాలని సూచిస్తాయి. భారత రాజ్యాంగం మహిళలకు సమాన పౌరసత్వాన్ని కల్పిస్తోంది. స్వతంత్ర పోరాటం సందర్భంగా సామాజిక ఆర్థిక రంగాలలో చేయవలసిన పోరాటాన్ని తన వర్గ స్వభావం వల్ల కాంగ్రెస్ నాయకత్వం వాయిదా వేసింది. స్వాతంత్రం వచ్చాక వాటి సంగతి చూసుకోవచ్చునని చెప్పింది. కానీ స్వతంత్ర భారతంలో కూడా వాటిని సమగ్ర దృష్టితో చేపట్టలేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల దృష్టితో క్రమంగా మృదు హిందుత్వను అనుసరించింది. ముస్లింలలో ప్రజాస్వామిక సంస్కరణ కోసం ప్రయత్నించకుండా సాంప్రదాయ శక్తులను సంతృప్తిపరిచే విధానాన్ని అనుసరిస్తూ అంబేద్కర్ చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టారు. తద్వారా ప్రభుత్వాలు మెల్లమెల్లగా రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చిపెట్టాయి. అక్కడో నల్లరాయి, ఇక్కడో తెల్లరాయి పేర్చినట్లుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఉంటే ఇంత కష్టపడవలసిన అవసరం ఉండేది కాదని అంబేద్కర్ రాజ్యాంగ సభకు రాజ్యాంగాన్ని సమర్పిస్తూ చెప్పారు. పార్టీ క్రమశిక్షణకు పరిమితం కాకుండా సభ్యులు చర్చల్లో అనేక విషయాలను ముందుకు తెచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఒక హెచ్చరిక కూడా చేశారు. జనవరి 26, 1950తో మనం ఒక వైరుధ్యభరితమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది, కానీ సామాజిక ఆర్థిక రంగాలలో అసమానత ఉంటుంది. రాజకీయాల్లో ఒకరికి ఒకే ఓటు, ఒకే ఓటుకు ఒకే విలువ అన్న సూత్రాన్ని అనుసరిస్తాం. కానీ మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా మనుషులందరికీ ఒకే విలువ అన్న సూత్రాన్ని నిరాకరిస్తాం. ఈ వైరుధ్యాల మధ్య మనం ఎంతకాలం ఉండగలం? సామాజిక ఆర్థిక రంగాలలో ఎంతకాలం సమానత్వాన్ని నిరాకరించగలం? చాలా కాలం పాటు ఈ నిరాకరణ సాగితే మనం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన వారమవుతాం. వీలైనంత త్వరగా మనం ఈ వైరుధ్యాన్ని తొలగించాలి. లేకపోతే మనం ఎంతో కష్టపడి రూపొందించుకున్న రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణం పేలిపోతుంది అన్నారు. మోడీ పాలనలో బీజేపీ తన మతతత్వ విధానాలను బాహాటంగా అమలు చేయడానికి పూనుకుంది. రాజ్యాంగ సంస్థలను తన రాజకీయ ప్రయోజనాలను సాధించే పనిముట్లుగా మార్చుకుంది. ఎన్నికల సంఘం, పోలీసు విభాగాలు వెన్నెముక లేని సంస్థలయ్యాయి. ఎలక్టోరల్ బాండ్ల పేర అవినీతికి, ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రజల సొమ్మును ధారపోసే విధానాలను కాంగ్రెస్ కంటే నిస్సిగ్గుగా అమలు చేస్తోంది. తీవ్రమైన నేర చట్టాల కింద కేసులు బనాయించి ఏళ్ల తరబడి జైల్లో పెడుతోంది. ఈ కేసులు విచారణకు సైతం రావు. నిందితులు ఇలా జైళ్లలో ఉండిపోవలసి వస్తోంది. మీడియా స్వేచ్ఛను హరిస్తోంది. అడ్డగోలు వాదనలకు, వార్తలకు సోషల్ మీడియాను పెంచి పోషిస్తోంది. పార్లమెంటును ఒక ప్రహసనంగా మార్చింది. ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన సుద్దులు ఒక్కటీ పాటించదు. తనకు అవసరమైన బిల్లులను పేరుకే పార్లమెంట్లో ప్రవేశపెట్టి తగిన చర్చకు తావివ్వకుండా ఆమోదింపచేస్తుంది. రాష్ట్రాలలోని గవర్నర్లు అధికారిక చొరబాటుదారుల్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు. మోడీకి షాకు మాత్రమే మేము జవాబుదారీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను, తీర్పులను పట్టించుకోవడం లేదు. మెజారిటీ మతతత్వం నియంతృత్వం వైపునకు, మైనారిటీ మతతత్వం టెర్రరిజం వైపు వెళ్తాయన్న అంచనాలను మోడీ ప్రభుత్వం ఆచరణలో అమలు చేసి చూపెడుతోంది. రాజ్యాంగ సభలో ప్రొఫెసర్ కేటీ షా అనే సభ్యుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1, క్లాజ్ 1లో సెక్యులర్, ఫెడరల్, సోషలిస్ట్ అనే పదాలను చేర్చాలని ప్రతిపాదించారు.
అంబేద్కర్ ఆ పదాలు అవసరం లేదని, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలలో భాగంగా, రాజ్యాంగ ముసాయిదాలలో భాగంగా అవి ఉన్నాయని వివరించారు. న్యాయ ప్రక్రియలో అనుసరించవలసిన సోషలిస్టు సూత్రాలను, సమానత్వం, నిష్పాక్షికత వంటి అంశాలను కూడా ఇదివరకే చేర్చామని చెప్పారు. లౌకిక విలువలకు అంబేద్కర్ గట్టిగా కట్టుబడి ఉన్నారు. న్యాయం, సమానత్వం గురించి బలంగా రాజ్యాంగ ముసాయిదాలో చెప్పామన్నారు. దేశ నిర్మాణం సందర్భంగా అనుసరించవలసిన సౌభ్రాతృత్వంపై ఆయన సభలో అనర్గళంగా మాట్లాడారు. రాజ్యాంగ సభలో జరిగిన చర్చల సరళిని బట్టి చూసినా భారతదేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చే భావన ఎక్కడా కనిపించదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లౌకిక విలువలు, సమానత్వం అన్నవి నచ్చని అంశాలు. అందుకనే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభంలో సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగ పుస్తకాల ప్రవేశికలో సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలను తొలగించారు. ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను చేర్చారు కనుక ఆ పదాలను తాము తొలగించినట్లు వివరణ ఇచ్చారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆచరణలో రాజ్యాంగ మూల స్వభావాన్నే బీజేపీ మార్చాలనుకుంటోంది. ప్రభుత్వాన్ని మతంతో కలగాపులగం చేస్తోంది. మత సామరస్యం కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని అనధికారికంగా ఆకాశానికి ఎత్తుతోంది. గాంధీజీ హత్య కేసులో సరైన సాక్ష్యాలు లేక బయటపడిన సావర్కర్ విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించింది. భారత పౌరులు ఏ మతాన్నైనా అనుసరించవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. అది ప్రాథమిక హక్కు. అందుకు విరుద్ధంగా బీజేపీ వారు రాష్ట్రాలలో మత మార్పిడి నిరోధక చట్టాలు తెచ్చారు. మతాంతర వివాహాలకు లవ్ జిహాదీ సాకు చూపి అడ్డుపడి ప్రాథమిక హక్కును హరించి వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన, అనుసరించదలుచుకున్న మౌలిక విలువలు ఏమిటి? నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విలువలేమిటి? ఒకసారి బేరీజు వేసుకోవలసిన రోజు ఇది. ఈరోజు మనం ప్రజాశక్తి పత్రిక పూర్వ సంపాదకులు ఎస్ వినయ్ కుమార్ గారు రచించిన భారత రాజ్యాంగం, బాబ్రీ మసీద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే శీర్షిక గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.